పల్నాడు జిల్లా తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొమ్మరపాటి శ్రీధర్ రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చేది మా ప్రభుత్వమేనని గ్రహించిన వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారని, వీటిని అడ్డుకోవాలని, హాట్ స్పాట్లను గుర్తించి భద్రతా చర్యలు తీసుకోవాలని, ఎన్నికలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలియజేశారు. ప్రజలు ఎవరికి ఇష్టమైన పార్టీకి వాళ్ళు ఓటేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి హక్కు ఉంది వాళ్ళ ప్రజలకి. కానీ అధికార పార్టీ వాళ్ళు అలాగనే పోలీసు యంత్రాంగం అంతా కూడా ఇప్పటికి కూడా ఇంకా వైసీపీ కార్యకర్తల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొన్న పోస్టల్ బ్యాలెట్ ఎస్ఎన్ కాలేజ్ దగ్గర జరిగినటువంటి రాళ్ల దాడి కానివ్వండి, నిన్న 6వ వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని చించివేయటం లేకపోతే తగలబెట్టడం, అలాగనే పార్టీ ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళి మోహన్ రావు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళు పిల్లలు అనేటువంటి విచక్షణను కూడా కోల్పోయి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితి. అలాగనే ఇప్పటికే నర్సరావుపేట పట్టణంలో హాట్స్పాట్లను గుర్తించి తెలుగుదేశం పార్టీ తరఫున పోలీస్ యంత్రాంగానికి, ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మా అధ్యక్షుల వారు ఒక లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ ప్రొటెక్షన్ కావాలి, ఇక్కడ వైసీపీ కార్యకర్తలంతా కూడా ఇప్పటికే పెట్రోల్ బాంబులు, రాడ్లు, రాళ్ల కుప్పలన్నీ కూడా సిద్ధం చేసుకుని అక్కడ వాటన్నిటి మీద కూడా దాడి చేసి అక్కడ ఓటింగ్కి కూడా భయభ్రాంతులు చేయాలనే ఒక ఆలోచనతోటి కుట్రపూరితమైన ఈ ఫ్యాక్షన్ విధానాన్ని అన్ని చోట్ల అమలుపరచాలనే ఒక దీని మీద మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అదేవిధంగా ఓడిపోతామన్న భయంతో పోటీ చేసిన అభ్యర్థులు కుట్రపూరితమైన ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ ఓడిపోతారనేది మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం మరి పార్టీ అధికారంలోకి వచ్చి మీరు ఈరోజు ఏదైతే మీ 5 సంవత్సరాల చరిత్ర అంతా రికార్డ్ చేసుకుని పెట్టుకొని ఉంది. మీరు ఒకటే గమనిస్తున్నాను, ఏదైతే స్వచ్ఛందంగా రేపు పొద్దున ఎలక్షన్స్కి మీరు కూడా సిద్ధమై ప్రజా క్షేత్రంలో ప్రజా నిర్ణయం కోసం మీరు అభ్యర్థిస్తే మంచిది. ఇంకా తప్పుడు పనులు చేస్తే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీ అరాచకాలకి రేపు ఓటు అనే ఆయుధంతో మీకు చెక్ పెడతానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది కూడా నేను హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా మీరు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఇంకా రాబోయే 3-4 రోజుల్లో ఎటువంటి ఇన్సిడెంట్స్కైనా మీరు సిద్ధపడతారనేది కూడా మాకు వస్తున్న వార్తలు. నేను ఒకటే చెప్తున్నాను, నేను అభ్యర్థిస్తున్నాను, ఈ యొక్క జిల్లా యంత్రాంగానికి అభ్యర్థిస్తున్నాను, మీరు ప్రతి బూత్ దగ్గర ప్రతి గ్రామంలోనూ ఇటువంటి సంఘటనలు జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలతో స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి కావలసిన మరి ఏర్పాట్లు చేయాలనేది రిక్వెస్ట్ చేస్తూ